ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అక్టోబర్ 8, 9, 10 తారీఖులు అనగా మంగళ, బుధ, గురువారాల్లో విజయవాడ పట్టణంలో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో గ్లోబల్ రివైవల్ కన్వెన్షన్స్ జరుగుతున్నాయి. మీలో చాలామంది అనొచ్చు, ఎందుకండి ఈ గ్లోబల్ రివైవల్ కన్వెన్షన్స్, ఎందుకు మీటింగ్స్ పెట్టడం అవసరమా అని చాలామంది అనొచ్చు. ఈ మీటింగ్స్ యొక్క ప్రధాన ఉద్దేశాన్ని చెప్తాను, వినండి. ఎవరైతే ఈ మీటింగ్స్ రావాలనుకుంటున్నారో, ఈ మీటింగ్స్ గురించి వ్యతిరేకంగా మాట్లాడాలనుకుంటున్నారో, దయచేసి ఇవి పూర్తిగా ఈ యొక్క వీడియోని చూడండి. ఎందుకు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయబడాలి? చూడండి, ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి చెడు కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ప్రజల్ని పాడు చేసేటువంటి కార్యక్రమాలు, ప్రజల్లో కాముకత్వాన్ని పెంచేటువంటి సినిమాలు, వాటి యొక్క ఆడియో ఫంక్షన్లు జరుగుతున్నాయి. వాటి ద్వారా నిజంగా సమాజంలో మంచి నెలకొల్పబడుతుందా? ఈ రోజున భయంకరమైన హత్యలు, భయంకరమైన మానభంగాలు, భయంకరమైన రేపులు, ఇంకా చెప్పాలంటే కుటుంబాల్లో భయంకరమైన తగాదాలకి మీడియాలో వస్తున్న ఆ సినిమాల కారణంగా లేవా? ఈ యొక్క సోషల్ మీడియాలో వస్తున్న షార్ట్ ఫిల్మ్స్ కారణంగా లేవా? ఇంకో మాట చెప్తున్నాను, భయంకరమైన అశ్లీలాన్ని పెంచేటువంటి పోర్నోగ్రఫీ ఈ రోజున సమాజాన్ని పాడు చేయట్లేదా? అటువంటి కార్యక్రమాలను ఏ ఒక్కరు అడ్డుకోవడానికి ప్రయత్నం చేయరు. ఎందుకు సినిమాలు తీస్తున్నారని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు సినిమాలు ఈ అశ్లీలం అని అడిగేటువంటి వారు ఉండరు. ఎందుకు ఈ భయంకరమైన వైలెన్స్ సినిమాల్లో ఉంటుందని ఎవరు అడిగేవారు ఉండరు. వాటిని చూస్తారు, నవ్వుకుంటారు, అనేక మందికి పరిచయం చేస్తారు. ఈ రోజున సినిమా యాక్టర్లు నిజంగా దేవుళ్ళుగా మార్చబడిపోతున్నారండి. వాళ్ళు ఏదన్నా మంచిని సమాజానికి పంచుతున్నారా? వారికి భారతరత్నాలు, నోబెల్ ప్రైజులు, ఇంకా చెప్పాలంటే సమాజంలో ఉన్నతమైనటువంటి బహుమానాలన్నీ కూడా వారికే వస్తున్నాయి. మంచిని పంచేటువంటి వారు, ప్రేమను పంచేటువంటి వారు, సమాజంలో పరిశుద్ధంగా జీవించండి అనేటువంటి వారికి దెబ్బలు, సమాజంలో అరాచకాన్ని, సమాజంలో అశ్లీలాన్ని, కాముకత్వాన్ని పెంచేటువంటి వారు హీరోలు, దేవుళ్ళు. సమాజం ఎటు వెళ్ళిపోతుంది ఆలోచన చేయండి. ఇవన్నీ మనుషులకు అర్థం కావట్లేదు. క్రైస్తవ యువత కూడా వాక్యాన్ని ప్రక్కన పెట్టేశారండి. రకరకాలైనటువంటి కల్పిత బోధల వైపు క్రైస్తవ్యం వెళ్ళిపోతుంది. క్రైస్తవ యువత, ఈ జనరేషన్ అంతా కూడా క్రైస్తవం ఎటువైపు వెళ్ళిపోతుందంటే, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతరించుకోవాలంటే ఆశ లేదండి, వెల్త్, హెల్త్. సో సిరి సంపదలు సంపాదించుకోవాలి, బంగారం కూడబెట్టుకోవాలి, డబ్బుతో బాగా విలాసంగా జీవించాలి. ఆ తర్వాత ఎప్పుడైనా ఆరోగ్యం వస్తే వెంటనే స్వస్థత కావాలి. దేవుని దగ్గరికి వచ్చేది వెల్త్ కోసం, హెల్త్ కోసం. ఈ రెండు ప్రధానంగా క్రైస్తవ సమాజంలో కనబడుతున్నాయి. చాలామంది బోధకులు ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నారు. నువ్వు ఎలాగా సుఖంగా ఎలా బ్రతకగలుగుతావు, సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి, బాగా డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని జీవించాలంటే మా చర్చికి రా, నువ్వు చక్కటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. ఈ వర్తమానాలు తప్పించి అసలు మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, మానవ జీవితానికి ఉన్న గమ్యం ఏంటి, మరణించిన తర్వాత జీవితం ఏంటి, ఆ పరలోక రాజ్యం గురించినటువంటి అంశాలు చెప్పేటువంటి వారు కొదువైపోయారండి. మా దగ్గర రండి, మీకు స్వస్థతం చేస్తాం, పేర్లు పెట్టి పిలవటాలు, భయంకరమైన మోసాలు సమాజంలో జరుగుతున్నాయి, క్రైస్తవ్యంలో జరుగుతున్నాయి. మిమ్మల్ని బట్టే కదా నా అన్ని జనుల మధ్య దూషణ పాలవుతుంది అన్నాడు. ఎంతమంది ఈ రోజున దేవుని సేవకుడిని పేరు పెట్టుకుని, టైటిల్ పెట్టుకుని క్రైస్తవ్యానికి, యేసయ్యకు చెడ్డ పేరు తెస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచన చేయండి. అందును బట్టే ఈ కాన్ఫరెన్స్ ఎందుకో తెలుసా? వచ్చిన ప్రతి ఒక్కరిని వాక్యంలో స్థాపింప చేయాలని, అపోస్తలుల బోధలో వారిని స్థిరపరచాలనే ఉద్దేశంతో మంచి దేవుని సేవకులను పిలవడం జరిగింది, ఆధారాలతో. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు దైవత్వం గురించి, యేసుక్రీస్తు ప్రభు చారిత్రాత్మక గురించి, రెండవ రాకడ గురించిన అంశాలు, అదే రీతిగా యవ్వన కాలంలో పరిశుద్ధంగా జీవించుట ఎట్లు, ప్రతి యవనస్తుడు కూడా దేవుని సువార్త కొరకు ఎక్విప్ అవ్వాలనేటువంటి ఆ ఇన్స్పైరింగ్ టెస్టిమనీస్ జీవిత చరిత్రలో నిజంగా ఈ యొక్క 9 సెషన్స్లో అద్భుతమైనటువంటి వాక్య సందేశాలు మనం వినబోతున్నాం. అద్భుతమైనటువంటి విధానంలో మీ యొక్క ఆత్మ పురుకొల్పబడతా ఉంది. దయచేసి ఈ యొక్క రివైవల్ కాన్ఫరెన్స్ ఏ ఒక్కరు లైట్ తీసుకోవద్దండి. ఏదో ఆడుతూ పాడుతూ ఈ యొక్క కార్యక్రమాలు జరిగించలేదు, ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు నిజంగా మీ ఆత్మ పురుకొల్పబడాలి, ఆత్మలో వర్ధిల్లాలి, నేను నిజమైన వాక్యాన్ని నేర్చుకోవాలి, సత్యవాక్యాన్ని నేర్చుకోవాలి. అబద్ధ బోధలకు ఉచ్చులో ఒకవేళ ఉండిపోయినట్లయితే ఈ కాన్ఫరెన్స్ నీకు నిజంగా గొప్ప మేలుకొలుపు తీసుకొస్తుంది. ఈ రోజున చాలా రకరకాల పరిచయలు మనం చూస్తున్నాము. ఒక ఆయన తెరల పరిచయలు మొదలెడతాడు, తెరల దగ్గరకు వచ్చేసేయండి, మేము స్క్రీన్లు పెడుతున్నాం. డిజిటల్ మినిస్ట్రీ, అసలు డిజిటల్ మినిస్ట్రీ అనేటువంటిది వాక్యానుసారమా కాదా? లేకపోతే పరిశుద్ధాత్మ గురించినటువంటి సరైన అవగాహన చాలామందికి లేదు, త్రిత్వం గురించి సరైన అవగాహన లేదు, యేసుక్రీస్తు ప్రభు దైవత్వం గురించి, యేసు ప్రభు యొక్క కార్యాల గురించి సరైన అవగాహన లేదు. ఎవరో ఒకళ్ళు వచ్చి యేసు ప్రభు లేనే లేడంటాడు, లేకపోతే బైబిల్ అనేది ఒక బూతు పుస్తకం అంటాడు. నిజంగా ఎన్ని విషయాలు కూలంకషంగా మనం ఈ యొక్క కాన్ఫరెన్స్లో నేర్చుకొని పోతున్నాం. అందులో బట్టి ఏ ఒక్కరు మిస్ కావద్దు. నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు మిస్ అయితే జీవితంలో చాలా మిస్ అయినట్టే. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మీరు 3 రోజులు సెలవు పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు.
అనేక సందర్భాల్లో మీరు మీ కుటుంబం కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, పేరెంటాల కొరకు, హాలిడే వెకేషన్స్ కోసం సెలవులు పెడుతున్నారు కదా. ఈ 3 రోజుల సభల కొరకు మీరు సెలవులు పెట్టుకుని రండి. తద్వారా దేవుని వాక్యాన్ని సుస్పష్టంగా మీరు వింటారు. దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి వాక్యానుసారమైనటువంటి దేవుని సేవకులు రాబోతున్నారు కాబట్టి సో వారు చెప్పేటటువంటి సందేశాలు వినండి. మధ్య మధ్యలో అద్భుతమైన ప్రైజ్ అండ్ వర్షిప్, మీ క్వశ్చన్స్కి నివృత్తి చేయడం, చర్చా గోష్ఠి, డిబేట్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయం చేస్తున్నాము. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్. ఒక స్వల్పమైనటువంటి రిజిస్ట్రేషన్తోనే, కేవలం 200 రూపాయలు మాత్రం రిజిస్ట్రేషన్, 3 రోజులు సమృద్ధి కలిగిన ఆహారాన్ని మీకు పెడతాం. అంత మాత్రం ఆత్మీయ ఆహారంతో మేము నింపుతాం. కాబట్టి కుటుంబాలతో రండి, సంఘాలతో రండి, యవనస్తులారా కదిలి రండి. విజయవాడకి దేవుని కార్యాలు మీరు చూస్తారు. ఇప్పటికీ అనేక మంది రిజిస్టర్ చేయించుకుంటున్నారండి. చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, ఒరిస్సా నుండి, ఇంకా వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి, దేశ నలుమూల నుంచి కూడా ఈ సభలకు వస్తున్నారు. ఈ యొక్క రివైవల్ కాన్ఫరెన్స్కి వస్తున్నారు. మీరు ఎందుకు రాకూడదు? దయచేసి అకామిడేషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. రండి. సో అకామిడేషన్ తీసుకోండి. 3 రోజులు ఆత్మలో వరదలండి, పురుకొల్పబడండి, నిజంగా దేవుల్లో ఎదగండి, అనేకమైన వాక్య సత్యాలు తెలుసుకోండి. నిజమైన సత్యమైన అపోస్తుల బోధను మీరు వింటారు. కాబట్టి మీరు మీ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అనేక మంది మీరు ఇన్స్పైర్ చేయగలుగుతారు. ఒక భారంతో ఈ సభలు నిర్వహిస్తున్నాం. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మీలో చాలామంది అనొచ్చు, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా వాక్యం అందించాలా, ఇలాంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద కన్వెన్షన్స్ హాల్లో చేయాలని అంటే ఆలోచించేద్దాం. లోకపరమైనటువంటి చెడును పెంచేటువంటి కార్యక్రమాలు, మనుషులను వికలం చేసి పాడు చేసే కార్యక్రమాలు కోట్ల రూపాయల బడ్జెట్లో జరుగుతున్నప్పుడు దేవుని కార్యాలు జరగద్దా? దేవుని కార్యాలు, దేవుని వాక్యం అనేక మందికి ప్రచురం చేయొద్దా? దేవుని సువార్తను అనేక మందికి ప్రకటించొద్దా? అంచె దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ఈరోజు మానవుడికి భద్రత లేదు, ఈరోజున స్త్రీలకు భద్రత లేదు. ఇవన్నీ విషయాల్లో మనం ఎక్విప్ అవ్వాలండి. మనం ఎక్విప్ అయినప్పుడే ఇతరులను ఎక్విప్ చేయగలుగుతాం. మనం సిద్ధపడినప్పుడు అనేక మంది సిద్ధపరచగలుగుతాం. కాబట్టి అందరూ కూడా సానుకూల దృక్పథంతో స్పందించండి. అందరూ కూడా పాజిటివ్ మైండెడ్నెస్తో స్పందించండి. మీటింగ్స్కి రండి, కేవలం మీ కొరకే, మీరు ఆధ్యాత్మిక ఎదగటం కొరకే, మీరు ఆధ్యాత్మికంగా స్థిరపరచడం కొరకే, వాక్యంలో పటిష్టంగా ఉండటం కొరకే ఈ సభలు నిర్వహిస్తున్నాం. కాబట్టి రండి విజయవాడకి. 8, 9, 10 తారీఖుల్లో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో, మొత్తం ఏసీ హాల్ అండి. మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఆహ్లాదకరంగా దేవుని వాక్యాన్ని వింటారు. అద్భుతమైన ప్రైజ్ అండ్ వర్షిప్. రాష్ట్ర వ్యాప్తంగా బహుబలంగా వాడబడుతున్నటువంటి గాయని గాయకులు రాబోతున్నారు. చక్కటి గాన స్రవంతి, చక్కటి సంగీతము, ఆ తర్వాత చిన్న చిన్న నాటికలు, రోల్ ప్లేస్ ఉంటాయి. ఆ తర్వాత మీ ప్రశ్నలకు వెంటనే నివృత్తి చేయటం, దేవుని సేవకులుగా మేము నివృత్తి చేస్తాం. హిస్టారికల్ మెసేజెస్, సైంటిఫిక్ మెసేజెస్, యేసు ప్రభు దైవత్వాన్ని గురించి చెప్పే మెసేజ్ని మీకు అందిస్తాం. కాబట్టి డోంట్ మిస్ ఇట్. మేము మీ అందరు రాక కొరకు మేము వేచి ఉంటున్నాం. సో దిస్ ఈజ్ అవర్ వార్మ్ వెల్కమ్. మీకు అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతున్నాం. జాతి, కుల, మత, వర్గ భేదాలు లేవు, డినామినేషన్ భేదాలు లేవు. ఎవరైనా సరే వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యంలో నేను స్థిరంగా ఉండాలని ఆశ కలిగినటువంటి వారు, దేవుని ఆశీర్వాదాన్ని, రక్షణను, విడుదలను, విమోచనను పొందుకోవాలి, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలనుకునేటువంటి వారు ఈ యొక్క కాన్ఫరెన్స్ మీ కొరకే. రండి, మనందరం దేవుని ఆరాధన చేద్దాం, వాక్యాన్ని నేర్చుకుందాం, మనందరూ కూడా దేవునిలో పటిష్టంగా మారదాం. అనేక మంది అబద్ధ బోధకులు ఈరోజు ఉంటున్నారు. అబద్ధ బోధను ఖండిస్తూ మన యొక్క జీవితంలో వాక్యమే స్థిరపడి 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనందరూ కూడా ఉందాం. దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించి స్థిరపరచును గాక. వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు గ్లోబల్ రివైవల్ కన్వెన్షన్ 2024 at విజయవాడ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఇప్పుడే రిజిస్ట్రేషన్స్ కొరకై ఇప్పుడే మాకు కాల్ చేయండి. 88258839 88600099 ఈ నెంబర్స్కి ఇప్పుడే కాల్ చేసి మీ నేమ్ ఎన్రోల్ చేసుకోండి, మీరు రిజిస్టర్ చేయించుకోండి. గాడ్ బ్లెస్ యూ.